జల్లికట్టును వ్యతిరేకించిన నటి త్రిష యూటర్న్ తీసుకుంది. తనపై విమర్శలు రావడం, తమిళుల నుంచి నిరసనలు వ్యక్తం కావడంతో వెనక్కి తగ్గింది. ఇవాళ ఏకంగా మెరీనా బీచ్ కు వచ్చిన త్రిష జల్లికట్టుకు మద్దతుగా ఆందోళన చేస్తున్న వారికి మద్దతు తెలిపింది. జల్లికట్టుపై సుప్రీంకోర్టు విధించిన నిషేధాన్ని ఎత్తివేయాలని కోరింది. ఇండియాస్ యానిమల్ రైట్స్ ఆర్గనైజేషన్ తరఫున జల్లికట్టుకు వ్యతిరేకంగా కొన్ని రోజుల క్రితం త్రిష తన ట్విట్టర్ అకౌంట్లో చేసిన పోస్ట్ వివాదాస్పదమైంది. ఆమె ఫోటోకి దండ వేసి నిరసన తెలిపారు. విమర్శలు తీవ్రం కావడంతో యూటర్న్ తీసుకున్న త్రిష ఇప్పుడు జల్లికట్టుకు సపోర్ట్ చేయాల్సిన పరిస్థితి వచ్చింది. ஜல்லிக்கட்டுக்காக பன்னீர்செல்வம் முதல்வர் அவர்கள் டெல்லி சென்றிருக்காரு. 2 நாள்ல தீர்வு கிடைச்சிரும்னு சொல்லியிருக்காரு. జల్లికట్టు జల్లికట్టు తమిళనాడులో ఎక్కడ చూసినా ఇవే నినాదాలు. జల్లికట్టుపై నిషేధాన్ని వ్యతిరేకిస్తున్న జరుగుతున్న ఆందోళనతో రాష్ట్రం మొత్తం అట్టుడుకుతోంది. నిరసన కార్యక్రమాలు హోరెత్తుతున్నాయి. విద్యార్థులు, రాజకీయ పార్టీలు, సినీ నటులు అందరూ జల్లికట్టుకు మద్దతుగా నిలబడుతున్నారు. అటు పేటాను నిషేధించాలన్న డిమాండ్ ఊపందుకుంటోంది. మెరీనా బీచ్ లో విద్యార్థులు చేస్తున్న ఆందోళన 4వ రోజుకు చేరింది. విద్యార్థుల సంఖ్య వేలలో ఉండడంతో మెరీనా బీచ్ జనసంద్రాన్ని తలపిస్తోంది. జల్లికట్టుకు మద్దతుగా విద్యార్థి సంఘాలు ఇచ్చిన బంద్ పిలుపుతో వ్యాపార, వాణిజ్య కార్యకలాపాలు నిలిచిపోయాయి. సినిమా థియేటర్లను స్వచ్ఛందంగా మూసేశారు. జల్లికట్టు తమిళుల సాంప్రదాయ క్రీడ అంటున్న స్టూడెంట్స్ దాన్ని నిషేధించడం అంటే తమిళులను అవమానించడమే అంటున్నారు. தேவரில்ல தேவரில்ல ஐயா இல்ல ஐயா இல்ல நாடாரில்ல நாடாரில்ல முதலியானில்ல முதலியானில்ல நாடாரில்ல நாடாரில்ல தலித்தில்ல தலி ஜாதி மரவ தமிழண்டா ஜாதி மரகு தமிழண்டா நாக்கை குருவி எங்கள் ஜாதி பாரதியோட பிள்ளடா அவங்க வலிக்கங்க வேமா போயிடுவாங்க போயிட்டாங்க ஒரே ஒரு குழந்தைக்கு பால் வேணுமா வாலண்டியர்